డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దేశం బాగుపడాలంటే ఈ డేటాని మనం ఆయుధంగా వాడుకోవాలి. డేటా మనకు ముందుంది. ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, అసలు ట్రంప్ గనక మాతో డీల్ చేస్తుంటే, అంటే ఈయన వాళ్ళు బేసికల్లీ విపక్షంలో ఉన్నారు కానీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ గనక ప్రభుత్వం ఉంటే మేము ఎలా ట్రంప్ తో డీల్ చేసేవాళ్ళము అని అంటే ఆయన చెప్పారు, ట్రంప్ ప్లీజ్ రిమెంబర్ ద బిగ్గెస్ట్ అసెట్ టు ప్రొటెక్ట్ యువర్ డాలర్ ఈజ్ లివింగ్ ఇన్ ఇండియన్ పీపుల్, లయింగ్ ఇన్ ఇండియన్ పీపుల్ అని చెప్పారన్న. అంటే ఏంటంటే మీ డాలర్ బతకాలంటే మా దేశ ప్రజల వల్ల జరుగుతుంది. మీరు అనుకుంటున్నటువంటి మీకు డేటా యాక్సెస్ కావాలంటే, అంటే మన దేశపు డేటా మీకు యాక్సెస్ కావాలి అని అంటే మమ్మల్ని మీరు సమఉజ్జీలుగా భావించాలి, మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు అని నేను అడుగుతాను. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ మెసేజ్ ట్రంప్ కి ఏమి ఇస్తున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. నెంబర్ 1, మా దేశ ప్రజల వల్ల మీ డాలర్ బలపడుతుంది. నెంబర్ 2, మీకు మా డేటా యాక్సెస్ కావాలి అని అంటే మీరు మమ్మల్ని సమఉజ్జీలుగా చూడాలి. 3వ పాయింట్, we understand you have an agriculture voter base. మీకు ఓటర్ బేస్, మీ దగ్గర ఉన్న మాగా ఓటర్ బేస్ అంటారు ట్రంప్ కి. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదాన్ని తీసుకొని వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ కి మేజర్ గా అక్కడ ఉన్నటువంటి రైతులే ఓటర్ బేస్. అక్కడ మేజర్ గా చాలా సంవత్సరాల నుంచి అది మెకనైజ్డ్ ఫార్మింగ్, అది వాళ్ళది నిజానికి చెప్పాలంటే. ఆ రైతులు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మన దేశం పైన డంప్ చేయడం కోసమే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు, అందరికి తెలిసిందే. సో ఈ 3వ పాయింట్ ఏంటంటే అగ్రికల్చరల్ ఓటర్ బేస్ మీ దగ్గర ఉంది కదా, సో దానికోసం మీరు పనిచేస్తున్నారు, రైట్? ఓకే, మీరు మీ అగ్రికల్చర్ సెక్టర్ కి సంబంధించినటువంటి వాటి ప్రయోజనాలను మీరు నెరవేర్చుకోండి, మేము మా ఫార్మర్స్ ప్రయోజనాలు మేము చూసుకుంటాము అని తెగేసి చెప్పేవాడిని అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. సో రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే, నేను గనక ప్రధాని అయి ఉంటే, లేదంటే మా విపక్షాలు గనక ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే మేము ఎలా మాట్లాడే వాళ్ళమో ట్రంప్ తో అలా మీరు మాట్లాడట్లేదు, అందుకే మీరు సరెండర్ అయిపోయారు అంటున్నాడు. అది మొత్తానికి జిస్ట్ ఆఫ్ ద హోల్ స్పీచ్ ఇస్ దిస్. అండ్ ఫైనల్లీ ఆయన చెప్పింది ఏంటి, సేల్. ఆయన మాట్లాడిందంతా సేల్ గురించే మాట్లాడాను. నేనంతా ఎగ్జాక్ట్ గా పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను, అన్ని మన సమయాభావం వల్ల అన్ని మాట్లాడలేం కానీ. బట్ అందులో చెప్పింది ఏంటంటే, నేషన్ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్, ఇట్స్ డేటా హ్యాస్ బీన్ సోల్డ్, ఇట్స్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ సోల్డ్. టర్బులెంట్ వరల్డ్ లో ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. మన భారత మాతని అమ్మేస్తున్నారు, బిజినెసెస్ ని అమ్మేస్తున్నారు, స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ని అమ్మేస్తున్నారు. మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్ as అవర్ ఎనర్జీ సెక్యూరిటీ హ్యాస్ బీన్ సోల్డ్ అవుట్. సో మొత్తంగా అన్నిటిని అమ్మేస్తున్నారు, ఆఖరికి భారత మాత సహా. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. సో ఆయన చెప్పినట్టుగానే నేను చెప్తున్నాను. సో దీంట్లో మేజర్ గా అంశాలు ఏంటంటే, ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల మనం నష్టపోతున్నాము, ట్రేడ్ డీల్ వల్ల అగ్రికల్చర్ సెక్టర్ పోతోంది, టెక్స్టైల్ ఇండస్ట్రీ పోతోంది, ఇంకోటి టెక్నికాలిటీస్ లెట్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ యాక్చువల్ దానికి రిబటల్ గా కూడా ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు. మీరు అందరూ అమ్మేస్తున్నారు అంటున్నారు కాబట్టి నిర్మలా సీతారామన్ గారు అన్నమాట ఏంటంటే, 2013లో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తోటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది బాలీలో. ఆ ఒప్పందం పైన మీరు సంతకం చేశారు. ఆ ఒప్పందం ప్రకారం ఏముంది అని అంటే, భారతదేశంలో మనము ఫార్మర్స్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేని ఒక క్లాజ్ ఉంది. దాని మీద మీరు సంతకం చేసి వచ్చారు, మీరు అమ్మేశారు అని చెప్పారు. అండ్ మనం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మనం చేయడానికి వీలు లేదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారము మనము రేషన్ షాపుల్లో ప్రజలకి, పేదవాళ్ళకి మనం బియ్యం పంచి పెడుతున్నాం, బియ్యం కానీ గోధుమలు కానీ ఇవి ఇస్తున్నాం కదా, రేషన్ సామాన్ ఇవ్వడానికి వీలు లేకుండా ఉండే విధంగా ఉన్నటువంటి ఒక క్లాజ్ పైన WTOలో మీరు సంతకం చేసి వచ్చారు, సో మీరు అమ్మేశారు అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో దాన్ని మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రివోక్ చేశారు. మార్చేయడం వల్ల ఇవాళ మేము రేషన్ సామాన్ ఇవ్వగలుగుతున్నాము. కోవిడ్ టైంలో అంతమందికి మనము ఫ్రీ బియ్యము లేకపోతే ధాన్యము సరఫరా చేశాము అని అంటే బికాస్ మనం ఆ క్లాజ్ లో లేం కాబట్టి, అది మోదీ గారు వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ ఇంకో పాయింట్ రేజ్ చేశారు. సో దాంట్లో నిజాలు ఏంటి, ఆ క్లాజ్ ఏంటి, WTO ఏం చెప్పింది, అవన్నీ మనం ఇంకో సందర్భంలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాకనే నిర్మలా సీతారామన్ గారు ఆ ప్రస్తావన చేశారు. సో ఓవరాల్ గా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్లో నాకు కనబడుతుంది ఏంటంటే, ఆయన కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, దాంట్లో సందేహం అక్కర్లేదు. అయితే కాన్ఫిడెన్స్ ఒక్కటే సరిపోదు, అక్యురసీ కావాలి ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు. ఏదైనా అది కూడా ఒక విపక్ష నేతగా తన ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు, తన ప్రసంగం చేసేటప్పుడు డేటా చాలా ఇంపార్టెంట్. ఆయన మాట్లాడిన అన్ని కూడా వేగ్గా మాట్లాడాడు. వేగ్గా అంటే ఏంటంటే అందరికీ తెలిసినవే, జియో పొలిటికల్ టెన్షన్స్ అందరికీ తెలుసు,
మొత్తం ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుందన్నమాట అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడాడు, డేటా గురించి మాట్లాడాడు, వస్తుందన్నారు, ఇంకోటి అన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక దగ్గర గణాంకాల్ని పెట్టుకొని మాట్లాడవచ్చు. ఆయన నిజంగా మాట్లాడాలనుకుంటే గణాంకాలు ఇలా ఉండేది, మా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఉండేది గ్రోత్ రేట్, మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా మారింది. స్టాటిస్టిక్స్ చూపించవచ్చు, చూపించాల్సింది. మరి ఎందుకు స్టాటిస్టిక్స్ చూపించకుండా పైన సోల్డ్ అవుట్ అంటున్నారు? అగ్రికల్చరల్ డీల్ ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నది అది. ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ కూడా మనం మాట్లాడబోతున్నాం. ట్రేడ్ డీల్ కి సంబంధించి ఆయన మాట్లాడారు. ట్రేడ్ డీల్ ఇంకా పూర్తిగా కాలేదు. ఒక ఒప్పందం పర్ఫెక్ట్ ఇది బ్లూ ప్రింట్ అని చెప్పడానికి ఉందా? డాక్యుమెంట్ ఉందా? ఒక ఫ్రేమ్ వర్క్ మాత్రమే ఉంది, అది కూడా ఇంటరిమ్ ఫ్రేమ్ వర్క్. ఆ ఇంటరిమ్ ఫ్రేమ్ వర్క్ విషయంలో కూడా బ్యాక్ ఛానల్స్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా ఇందాక మీరు చెప్పింది అదే, ఎడిట్స్ చేస్తున్నారు. వైట్ హౌస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వైట్ హౌస్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ నుంచి దానిలో నుంచి ఎడిట్స్ జరుగుతున్నాయి, కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆ మార్పుల గురించి మనం మాట్లాడదాం, ఎందుకు మార్పులు చేస్తున్నారు అవి కూడా చెప్దాం. అంటే ఈ రోజు ఫైనలే గానీ అంశం గురించి ఈ రోజు మొత్తం ట్రేడ్ డీల్ లో మొత్తం నాశనం అయిపోయిన దేశం అనే ఒక ధోరణిలోకి దీన్ని తీసుకెళ్లడం అనేది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నిజానికి మిగతా ఎంపీలు అలా మాట్లాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే సుప్రియా సూలేనో లేకపోతే మిగతా ఎంపీలు కొంత డేటాతో మాట్లాడుతున్నారు, వాళ్ళు స్టాటిస్టిక్స్ తో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి, ఆ వారం రోజుల నుంచి వెయిట్ చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు, ఇవాళ దేశ ప్రజలకు కూడా ఏంటంటే రాహుల్ గాంధీ ఎలా మాట్లాడతాడో చూద్దాము అని అంటే అందులో ఆయన ఈసారైనా మెచ్యూర్డ్ గా మాట్లాడతారా అని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారైనా కొంచెం పెద్దగా గొప్పగా మాట్లాడతాడా అని చూసేవాళ్ళు. నిజంగా మీరు చూడండి, 10 మంది దగ్గరికి వెళ్ళి 10 మందిలో అడిగితే రాహుల్ గాంధీ అసలు ఈసారి బాగానే మాట్లాడండి, ఇంతకు ముందుతో పోలిస్తే బాగానే మాట్లాడండి అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు మెచ్యూర్ అయ్యాడండి, ఇంతకు ముందో పోలిస్తే అని మాట్లాడతారు. కానీ అసలు యాక్చువల్ ఆయన మాట్లాడిన మాటల్లోని వాస్తవాల గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో కాంగ్రెస్ ఎకో సిస్టమ్ లో కొంత ఉంటుంది, సేల్ ఇది ఒకటే. ఆయన ఏంటంటే హెడ్ లైన్స్ ని గ్రాప్ చేయడానికి మాట్లాడేట్టు కనబడ్డది, కానీ అందులో లోపలికి వెళ్ళి లోతైన అధ్యయనం చేసే వాళ్లకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. అందుకే నిర్మలా సీతారామన్ అంటున్న మాట ఏంటంటే, మీరు అసలు బడ్జెట్ ని పూర్తిగా చదవనే లేదు, మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అన్నది. ట్యాక్స్ కి సంబంధించి డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇచ్చేది మొన్న బడ్జెట్ లో. 20 years ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. 20 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 20 ఏళ్ల వరకు ట్యాక్స్ కట్టొద్దు అని అంటున్నారు. మీరు చూసారా మన డేటా మొత్తం వాళ్ళకి అప్పచెప్తున్నారు అనేది రాహుల్ గాంధీ అనేది. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే, మీరు బడ్జెట్ ని పూర్తిగా చదవలేదా, డాక్యుమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది అన్నారు. ఏముంది అందులో? డేటా సెంటర్స్ లో భారతదేశంలో పెట్టేటువంటి డేటా సెంటర్స్ సంబంధించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, డేటా సావర్నిటీ, ఆ డేటా మన దగ్గరే ఉంటుంది, మనకు ఆ డేటాకు సంబంధించినట్టు పూర్తి యాక్సెస్ మనకు ఉంటుంది, మన దేశంలో పెట్టినందుకు, మన దేశంలోని ప్రజలకు ఉద్యోగాల కల్పన చేసినందుకు, మన దేశంలోనే డేటా వినియోగం జరుగుతున్నందుకు ఇక్కడే సెంటర్ ఉంటుంది. కాబట్టి వాళ్లకు 20 years వరకు ట్యాక్స్ హాలిడే అని చెప్పాం. కానీ రాహుల్ గాంధీ ఏమన్నాడు, డేటా సెంటర్లు అనగానే డేటా మొత్తం తీసుకెళ్లిపోతున్నారు, మీరు వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఇట్లా చిన్న మైన్యూట్ థింగ్స్ కొన్ని ఉంటే టెక్నికల్ గా దాన్ని అర్థం చేసుకుని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాట్లాడే అంశాలకి ఒక మామూలు రాజకీయ ప్రసంగానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆయన రాజకీయ ప్రసంగాన్ని టెక్నికల్ గా సరిగ్గా మాట్లాడుతున్నారని చెప్పే విధంగా విపక్షాల నేతగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది, కానీ ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని